వి గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకే కొనబడును. మరిన్ని వివరాలకు సంప్రదించండి 77107720. నమస్తే, వెల్కమ్ టు ఆర్టీవీ. మంచు విష్ణు డ్రీమ్ ప్రాజెక్ట్ కన్నప్ప. సో ఎలా అనిపించింది అడిగి తెలుసుకుందాం. మనతో పాటు స్టూడియోలో సినీ క్రిటిక్ దాసరి విజ్ఞాన్ ఉన్నారు. హలో విజ్ఞాన్ గారు. నమస్తే. ఎలా అనిపించింది కన్నప్ప మూవీ? బేసికల్లీ కన్నప్ప గురించి 4-5 మాట్లాడుకోవాలి ఈ రివ్యూకి. ఫస్ట్, ఈ సినిమా అంచనాలను అందుకుందా లేదా, నెంబర్ 1. ఒకవేళ అందుకున్నా అందుకోకపోయినా కథ ఏంటి, వీళ్ళు ఏం చెప్పాలనుకున్నారు, అంతమంది తారాగణాన్ని తీసుకున్న తర్వాత వాళ్ళ పర్ఫార్మెన్స్ ఎలా ఉంది, టెక్నికల్ వాల్యూస్ ఎలా ఉన్నాయి, ఇంత భారీ సినిమా కాబట్టి. నెక్స్ట్ దీని రేటింగ్ ఎంత, ఇలా మాట్లాడుకుంటే ఫస్ట్ అంచనాలను అందుకుందా అందుకోలేదా అంటే ఈ సినిమాకి బాగా 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 ప్లస్ అయింది నెగిటివ్ పబ్లిసిటీ. ఓకే, 90% చాలామంది ట్రోల్స్ చేస్తూ నెగిటివ్ పబ్లిసిటీ చేశారు. ఈవెన్ వాళ్ళ సొంత ఇంట్లో వాళ్ళు కూడా చేసేసరికి ఎలా అయితే మనకి దేవరా, పుష్ప నెగిటివ్ పబ్లిసిటీతో అంతెత్తుకు వెళ్ళిపోయిందో అదే జాబితాలో దీన్ని చేర్చవచ్చు. చాలామంది అలా మాట్లాడుకొని అంటే నువ్వు పాజిటివ్ మాట్లాడు, నెగిటివ్ మాట్లాడు, కన్నప్ప గురించి అయితే మాట్లాడుతున్నావుగా ఏదో ఒకటి. సో అట్లా లేచింది. మళ్ళీ వివాదాలు, దీని బ్రాహ్మణ సంఘాలు ఒకసారి కేసు, వాళ్ళ తమ్ముడు ఒకసారి ఏదో అన్నాడని, ఇంకెవరో ఏదో హార్డ్ డిస్క్ పోవడం, ఇవన్నీ కూడా ప్లస్ అయ్యాయి. అంటే రోజుకి ఏదో ఒక విషయంలో కన్నప్ప అనే మ్యాటర్ లైమ్ లైట్లో ఉంటుంది. ఆ రకంగా హెల్ప్ అయింది. సేమ్ పుష్పకు కూడా అంతేగా, బోల్డ్ అనే నెగిటివ్స్ వచ్చాయి. నవ్వు కథ అసలు వీళ్ళు ఏం చెప్పాలనుకున్నారు. ఒకప్పుడు దూర్జతి గారి నవల ఆధారితంగా వీళ్ళు రాసుకున్న కన్నప్ప, మన బాపు గారి డైరెక్షన్లో వచ్చిన భక్త కన్నప్ప, సేమ్ అలాగే కన్నడలో వచ్చిన మన రాజ్ కుమార్ గారి కన్నప్ప. తెర మీద ఇవే ఫస్ట్ కన్నప్పలు, తొలితరం కన్నప్పలు. అవంటావా కన్నప్ప భక్తుడు ఎలా అయ్యాడు ఏంటి అనేది మొత్తం చెప్పే సినిమా ఇది. కానీ ఇప్పుడు విషయానికి వస్తే మన భక్త కన్నప్ప తిన్నడు ఎవరు, అసలు ఆయన చరిత్ర ఏంటి, పుట్టుక నుంచి లాస్ట్ వరకు తిన్నడు గురించి చెబుతా. నెక్స్ట్ తర్వాత కన్నప్ప గురించి సెకండ్ హాఫ్ చెప్పారు. ఓకే, సో ఫస్ట్ హాఫ్ మొత్తం తిన్నడు స్టోరీ. ఓకే, సో ఇక్కడ ఏమైందంటే చాలామంది అనుకుంటున్నారు ఫస్ట్ హాఫ్ లాగ్ అయింది, అలా ఉంది ఇలా ఉంది అనడానికి కారణాలు ఇది. ఫస్ట్ వాళ్ళ ఆ పిల్లలతో కన్నప్ప కాళహస్తి చరిత్రను చెప్పించే ప్రయత్నం చేయడం, చిన్నప్పుడు తిన్నాడు ఎలా నాస్తికుడుగా మారాడు అంటే వాళ్ళ ఫ్రెండ్కి ఏదో చిన్న ఇన్సిడెంట్ అయితే దానికి దేవుడు లేడనే నమ్మకంతో ఎలా అయితే ఎదిగాడు. ఆ తర్వాత ఒక నెమలి రాణిని ఎలా ప్రేమించాడు. అది సింపుల్గా చెప్పాలంటే స్వర్ణముఖి నది తీరాన ఉన్న ఒక 5 తెగలు, చిన్న తెగలు, సేమ్ దేవరలాగా ఆ నది చుట్టూ. అలాగే తర్వాత అందులో ఒక గూడానికి చెందినోడే మన హీరో. వాళ్ళకి ఏదైనా కష్టం వస్తే, కష్టం ఎక్కడి నుంచి వస్తుంది, ఇక్కడ ఏదైనా విలువైన వస్తువు ఉంటే ఎవడో దాన్ని దోచుకోవడానికి వస్తే వీళ్ళు డిఫెండ్ చేసుకునే టైంలో కష్టాలు వస్తాయి. అక్కడ ఉన్న వాయులింగాన్ని ఎత్తుకెళ్ళడానికి వాడెవడో వస్తే వీళ్ళు మనందరం కలిసికట్టుగా ఒకటిగా నిలబడి దీన్ని ఎదుర్కోవాలి అనే అంశం. ఇది కూడా మళ్ళీ దేవరలానే కొంచెం ఉంటుంది. అది నిజంగా చాలామందికి నచ్చింది. అక్కడే సినిమా ఎలివేట్ అయింది. అంటే ఒక నీతి, మనకి ఎప్పుడైనా సరే కష్ట సుఖాలు అందరూ కలిసికట్టుగా ఉంటే ఏ కష్టం మన దగ్గర రాదు అనే నీతి చెప్పుకుంటూ మొదలుపెట్టిన కథ. నెక్స్ట్ ఇంకా ఎప్పుడైతే మోహన్ లాల్ గారు ఎంట్రీ ఇస్తారు, ఇంతే చిన్న క్యారెక్టర్ కథ, తిన్నాడు కాస్త కన్నప్పగా ఎలా టర్న్ అయ్యాడు అనే అంశం, ఇంటర్వెల్ బ్యాంగ్. ఇంకా తర్వాత ఆ ఫస్ట్ హాఫ్లో వచ్చే పాటలు, ఆ అందాల ఆరబోత, అవన్నీ చూస్తే చాలామంది అనిపించింది నిజంగా మేము భక్తి సినిమాకే వచ్చామా లేకపోతే ఇంకా దేనికైనా వచ్చామా అనేలాగా ఉంది. కాకపోతే ఏంటంటే ఒకటి గుర్తుపెట్టుకోవాల్సింది, బిఫోర్ తిన్నాడు అలాగే ఉండేవాడు, అందుకు అది చూపించాల్సి వచ్చింది. వన్స్ తిన్నాడు కన్నప్ప అంటే శివభక్తుడిగా మారిన తర్వాత ఏం చేశాడు అనేది నెక్స్ట్ ఎప్పుడైతే ప్రభాస్ క్యారెక్టర్ ఎంట్రీ ఇచ్చిందో అక్కడ లేచింది పైకి. అది అలా కంటిన్యూ అవుతా బరువైన క్లైమాక్స్, బరువైన క్లైమాక్స్, అంత బరువుగా బయటకు వచ్చారు. సో నటినటుల పర్ఫార్మెన్స్ గురించి మాట్లాడుకుంటే ఆబ్వియస్లీ విష్ణు హీ డిడ్ హీస్ బెస్ట్. సీరియస్లీ మీరు గత సినిమాలు అన్నిటితో పోల్చుకుంటే వండర్ఫుల్ పర్ఫార్మెన్స్ ఇచ్చాడు. క్లైమాక్స్లో అయితే అద్భుతంగా నటించాడు. ప్రభాస్ గురించి చెప్పాల్సిన అవసరమే లేదు, మీకు తెలిసిన విషయమే. మోహన్ బాబు గారి నటన గురించి అంటావా, మాట్లాడే అర్హత కూడా మనకి లేదు. ఇంకా అలా మోహన్ లాల్ గారి క్యారెక్టర్ ఇంతే. అయినప్పటికీ కథకి చాలా ఇంపార్టెంట్ ఉన్నారు. ఇక శరత్ కుమార్ గారు కానీ, బ్రహ్మానందం గారు, సప్తగిరి కానీ, మిగతా ఆర్టిస్టులు అందరూ ఇంక్లూడింగ్ హీరోయిన్ వాళ్ళ శివబాలాజీ గారు, దీస్ ఆర్ ఆల్ పీపుల్ వాళ్ళ పరిధి మేరకు బాగానే చేశారు. ఇక టెక్నికల్ ఆస్పెక్ట్స్ విషయానికి వస్తే మ్యూజిక్
ఫస్ట్ అదేంటిది పాటల నుంచి మొదలు పెడుతూ మీరు బాగా గమనించాలి, కన్నప్ప మీద నెగిటివ్ ట్రోల్స్ ఉన్నప్పుడు కూడా ఒకానొక టైంలో ఫస్ట్ సాంగ్ రిలీజ్ అయినప్పుడే పాజిటివ్నెస్ పెరిగింది. అట్లా మ్యూజిక్ చిన్న ఇంపాక్ట్ చూపించింది. అండ్ భక్తి సినిమాలకు ఎప్పుడైనా సరే మ్యూజిక్ వినసొంపుగానే ఉంటుంది. సో సాత్వికంగా అలాగే ఉంది, మరి ఎగిరెగిరి దంచాల్సిన అవసరం ఏం లేదు. ఇంకా బీజిఎం ఎలివేషన్స్ కావాల్సిన టైంలో వల్ల అంటే మనకి ఆ క్యారెక్టర్స్ వచ్చినప్పుడు అలా మాత్రం ఎలివేషన్ ఉండాలి కాబట్టి అంతే బరువుగా తీసుకెళ్లారు, అది కూడా ఫైన్. అండ్ ముఖ్యంగా కెమెరా వర్క్స్ కానీ బ్యాక్గ్రౌండ్స్ వీళ్ళు ఎంచుకున్నారు. అక్కడ ఎక్కడికో న్యూజిలాండ్ ఎందుకు వెళ్ళారు అంటే అందమైన స్వర్ణముఖి నది ఇదే అని చూపించడానికి మన దగ్గర ఏం దొరకల, న్యూజిలాండ్ వెళ్ళారు. వాళ్ళకి ఆ టెరిటరీ నిజంగా బాగుంది అక్కడ చెప్పాలి అనుకుంటే. నెక్స్ట్ మళ్ళీ నిర్మాణ విలువలు అంటావా, సినిమాకి ఎంత కావాలో అంత బాగానే పెట్టారు. చిన్న చిన్న చోట్ల విఎఫ్ఎక్స్ అవి ఇలా ఉన్నాయేంటి అని అనిపించినప్పటికీ కూడా ఎప్పుడైతే సెకండ్ హాఫ్లో అసలు స్టోరీలోకి వెళ్తే ఇవన్నీ మర్చిపోతాం మనం. ఓకే. అండ్ సినిమా మీద పెద్దగా నెగిటివ్స్ ఏం లేవు, ఆల్ పాజిటివ్సే. అందరికీ నచ్చింది. అందరూ అనుకున్న అంటే ఎట్లా ఇలా ఉంటుందేమో అలా ఉంటుంది, అసలు ఈ సినిమా చూద్దామా లేదా అన్న వాళ్ళందరికీ కూడా తలకిందులు చేసేసింది. చివరికి మంచు మనోజ్ కూడా వెళ్ళి సినిమా థియేటర్లో చూసి వచ్చి చాలా బాగుంది అని చెప్పే స్టేజ్కి వచ్చింది. కన్నప్ప నిజంగా ఒక సెన్సేషన్ అనే చెప్పుకోవచ్చు. ప్రజెంట్ ఇక్కడ నుంచి పాజిటివ్ టాక్ ఎలాగో వచ్చింది కాబట్టి వెళ్తానే ఉంటాయి కలెక్షన్స్. వీకెండ్ కలెక్షన్స్ నన్ను అడిగితే ఈజీగా ఇది 200 CR దాటొచ్చేమో అనిపిస్తుంది. ఓకే. సో బడ్జెట్ 200 crores అని చెప్తున్నారు కదా, మనకి వీకెండ్లో అది రికవర్ చేసే అవకాశం ఉన్నట్టు కనబడుతుంది. ఓకే రైట్. సో అంటే ఇక్కడ నార్త్ డైరెక్టర్ అనేది మీకు ఎక్కడైనా అనిపించిందా? ఆబ్వియస్లీ ఉంటుంది, ఎందుకంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మన తనికెల బర్ని గారి స్టోరీ అని చెప్పారు కదా, సో తనికెల బర్ని గారి ఐడియా. సో ఇక్కడ నార్త్ కనబడిందా అంటే కొంచెం మనకి ఇప్పుడు శివుడు క్యారెక్టర్లో ఆయన్ని అఫ్కోర్స్ దాన్ని శివుడిగా చూస్తాం మనం, ఓ మై గాడ్లో కూడా ఆ లుక్లన్నీ మనం చూసాం కాబట్టి. బట్ అక్షయ్ కుమార్ గారి లిప్సింగ్ కొంచెం సరిపోలా. అండ్ అది తెలుస్తుంది ఇతను హిందీ భాష అతను ఇక్కడ మనం పెట్టాము అని. ఇట్ హ్యాపెన్స్ ఉంటాయి, బట్ అంత నెగిటివ్గా చూడాల్సిన అవసరం లేదు. బేసిక్గా కన్నప్ప ఏంటి, ఒక చరిత్రని మనకు చెప్పాలనుకున్నారు. ఒక రామదాసు, ఒక అన్నమయ్య, అట్లా ఒక కన్నప్ప. ఇంకా ఎవరైనా భక్తుల స్టోరీలు ఉంటే వాళ్ళని కూడా తీసే ధైర్యం ఇక మీదట చేస్తారు. చరిత్రను చెప్పే ధైర్యం ఎందుకు చేయట్లేదు అంటే ఇప్పుడు చరిత్రలు చెప్పాలి అంటే రామాయణాలు భారతాలు తీయాలంటే 1000 కోట్లు అవుతున్నాయి. కానీ ఆదిపురుష్ విషయంలో ఇట్లా జరగలే. అక్కడ కూడా నార్త్ డైరెక్టర్ విఎఫ్ఎక్స్ విషయంలో బాగా ట్రోల్ జరిగింది. బట్ ఇక్కడ ప్రాబ్లం లేదు, డైరెక్టర్ అక్కడి నుంచి వచ్చినప్పటికీ కూడా మన నటులందరూ దాన్ని బ్యాలెన్స్ చేసుకుంటూ వెళ్ళారు. పైగా దీనికి కథా స్క్రీన్ ప్లే అందించింది విష్ణు. సో అతను డైరెక్ట్ చేశాడు అంతే, కథని విష్ణు అందించాడు, స్క్రీన్ ప్లే కూడా విష్ణువే అందించాడు. సో మార్కులన్నీ విష్ణుకు పడతాయి. అండ్ మళ్ళీ ఇంకోటి స్టంట్స్ విష్ణువే ఇచ్చాడు. ఇట్లాంటివి అంటే 3-4 రోల్స్ చేశాడు కాబట్టి ఆ ఫ్లేవర్ మనకి ఓకే. ఇప్పుడు మనకు ఆదిపురుషులో ప్రభాస్ కథ అంత ఇచ్చుంటే వేరేలాగా ఉండేదేమో, ఇక్కడ అదేం లేదు. కానీ అంటే నెగిటివ్ చేయొద్దు, ట్రోల్ చేయొద్దు అని చెప్పేసి నోటీస్ కూడా పెట్టడం జరిగింది కదా. సో దీనికి సంబంధించి కొంతమంది రివ్యూలు చెప్పడానికి ఏమైనా భయపడుతున్నారా, నెగిటివ్ చెప్పడానికి ఏమైనా భయపడుతున్నారా, సినిమా నిజంగానే నచ్చి మాట్లాడుతున్నారు? చిచ్చి అట్లా ఏం లేదు. అందుకని చెప్పేసి మీరు నెగిటివ్ చెప్పే వాళ్ళ గురించి వదిలేస్తే పబ్లిక్ టాక్స్ నమ్మండి. మనకి మైకులు పట్టుకొని వెళ్తాం కదా, ఎవరైతే నిజంగా సినిమా చూస్తే చిన్నపిల్లల దగ్గర నుంచి పెద్దవాళ్ళని ముసలి వాళ్ళని అందరిని అడగండి, మంచి టాకే ఉంటుంది. బరువుగా వస్తున్నారు బయటికి, సో ఆ ఫీలింగ్ కంటిన్యూ అవుతుంది. ఈ ఓపెనింగ్ క్రెడిట్ ప్రభాస్గా, విష్ణుగా, కన్నప్ప టోటల్ ప్రాజెక్ట్, కన్నప్ప ప్రాజెక్ట్కే బై. బికాజ్ ప్రభాస్ హైప్ వచ్చింది కాదనలే. ఈవెన్ థియేటర్లో కూడా ప్రభాస్ వచ్చినప్పటి నుంచే ఎక్కడికో అరుపులు కేకలు అన్నీ వినబడ్డాయి. కానీ ముందు నుంచి కన్నప్ప 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 అంటుంటే ఏదో ఒక విషయంలో కన్నప్ప కనబడతా కన్నప్ప గ్రాప్ చేసింది. ఆబ్వియస్లీ గ్రాప్ చేసిన అటెన్షన్ని ప్రభాస్ ఇంకొంచెం పైకి తీసుకెళ్ళాడని చెప్పుకోవచ్చు. ఓకే. సో అంటే క్రెడిట్ ప్రభాస్కి వెళ్ళదు. ఇప్పుడు పాన్ ఇండియా స్టార్ మంచు విష్ణు కూడా పాన్ ఇండియా స్టార్. ఇప్పుడు మంచు విష్ణు ఇక మీదట మంచు విష్ణు కూడా పాన్ ఇండియా స్టారే. కన్నప్ప నుంచి మొదలుకుంటే కన్నప్పలు అందరూ హీరోలే. ఈవెన్ మెయిన్ అందరికంటే ముఖ్యంగా చెప్పాల్సింది మోహన్ బాబు గారు. అట్లాంటి రోల్స్ ఆయనకు పడితే ఎలా ఉంటుందో మనందరికీ తెలుసు. నిజంగా క్యారెక్టర్లో ఆ అగ్రెసివ్నెస్ అట్లా వీళ్ళందరికీ పోటీ ఇచ్చాడు. ఓకే. సో నెక్స్ట్ ఇంకా మంచు విష్ణు పాన్ ఇండియా సినిమాలు చేయొచ్చు అంటారా? చేయొచ్చు. కన్నప్ప సీక్వెల్ కూడా సీక్వెల్ చేయడానికి ఏముంటుంది, కన్నప్ప స్టోరీ అయిపోయింది. సో ఇక మీదట చేయొచ్చు. బట్ ఈ
ఐడియా చాలా బాగుంది. అంటే పాన్ ఇండియా లెవెల్ అక్కడక్కడ కొంతమంది స్టార్స్ని పెట్టుకుంటే మనకు మార్కెట్ ఉన్నా లేకున్నా మిగతా అందరినీ కలుపుకోగలుగుతాం కాబట్టి సినిమా ఆబ్వియస్లీ రికార్డులు సాధిస్తుంది, ఎంతో కొంత కలెక్షన్స్ అయితే రావాలి. ఓకే, ఫస్ట్ టీజర్ రిలీజ్ అయినప్పుడు శివయ్య అన్నది ట్రోల్ చేశారు కదా, సో థియేటర్లో మీకు అది ఎలా అనిపించింది? అండ్ ఇంకా మంచు విష్ణు పర్ఫార్మెన్స్ మీకు ఎమోషనల్గా ఎక్కడైనా బాగా అది ఇంత మంచిగా పర్ఫామ్ చేశాడని? బేసిక్గా ఒకటే చెప్తున్నాం ఏంటంటే కన్నప్ప అనేది స్టోరీ మీరు ఊవండి అసలు మంచు విష్ణు మర్చిపోండి. ఇంకా మనకి ఈ జనరేషన్కి ఒక కన్నప్ప చరిత్రని చెప్పాలనుకున్నారు, అది మీరు ఊరికే చెప్తామంటే మీరు నేను రాము అంటున్నారని అంతమంది ఆర్టిస్టులను పెట్టి అంత భారీగా తీసి చూపించి చెప్పాల్సి వస్తుంది. నెక్స్ట్ ఏమనిపించాల, నవ్వుకునేవాడు నవ్వుకుంటాడు, ఏడ్చేవాడు ఏడ్చుకుంటాడు, ఏమో తెలియదు కానీ తర్వాత సంగతి. బట్ కన్నప్పలా చూడండి అంతే. ఎమోషనల్గా ఈ సీన్ మంచు విష్ణు ఎంత బాగా చేశాడని. క్లైమాక్స్ వాజ్ వండర్ఫుల్. క్లైమాక్స్లో నిజంగా తన నటన చాలా బాగుంది. ఓకే, రైట్. సో మొత్తానికి మంచి కలెక్షన్స్తో పాన్ ఇండియాగా అన్ని 200 లాంగ్వేజెస్లో సూపర్ హిట్ అవ్వచ్చు. 200 అనే టాక్ ఏదో వస్తుంది, మరి వాళ్ళు చెప్పలేదు కానీ ఇంచుమించు అయ్యి ఉండొచ్చేమో. బట్ ఈ వీకెండ్కి అయితే నన్ను అడిగితే రాబట్టే అవకాశం కూడా ఉంది. ఓకే, సో కుబేరా కలెక్షన్ డ్రాప్ అయ్యే ఛాన్స్ ఉందా? కుబేరా అంటే ఎఫెక్ట్ పడదా థియేటర్స్ని? ఎట్లా అంటే నేను చెప్తా విను, థియేటర్స్ తగ్గించుకున్నావు అనుకో సినిమా కలెక్షన్స్ తగ్గుతాయి, థియేటర్స్ పెంచుకుంటే సినిమా కలెక్షన్స్ పెరుగుతాయి. డిపెండ్స్ ఆన్ నువ్వు పెంచుకునేది తగ్గించుకునే దాని మీద ఉంటుంది. ఆడియన్స్ కూడా ఇప్పుడు ఏ మూవీకి వెళ్ళాలి అనేది కూడా డిసైడ్ అవుతారు కదా. సినిమా కొత్త సినిమా వచ్చిందంటే సినిమా బాగుంది అంతే. కుబేరా ఆల్రెడీ చూసేసారుగా అన్నారు, ఇప్పుడు కన్నప్ప చూస్తారు. ఓకే, రైట్. సో అవుట్ ఆఫ్ 5 టోటల్ మీ రేటింగ్ ఎంత? 4.5/5. ఇలాంటి చరిత్రలు చెప్పండి, ఇంకా ధైర్యం చేయండి. వీళ్ళు చేసిన అటెంప్ట్ సచ్ ఏ గ్రేట్ అటెంప్ట్. వీళ్ళని చూసైనా సరే చరిత్రలు చెప్పేవాళ్ళు నెక్స్ట్ ఇంకా చాలామంది రావాలని కోరుకుంటాం. ఓకే, థ్యాంక్ యూ విజ్ఞాన్ గారు, థ్యాంక్ యూ సో మచ్. ఇండియా పాకిస్తాన్ తాజా అప్డేట్స్ కోసం డౌన్లోడ్ చేసుకోండి RTV లైవ్ యాప్.